వెల్కమ్ టు మై ఛానల్. నేను మొన్న చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం అందరూ చాలామంది అభిమానులు ఎక్కువైపోయారు. అందుకోసం ఒక కామెంట్లో దమ్ బిర్యానీ అనేది చేయమన్నారు. కాబట్టి ఈరోజు నేను మటన్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. 4 ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి, 10 మిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి, 1 ఇంచు అల్లం కట్ చేసి పెట్టుకోవాలి, 1 ఎల్లుల్లిపాయ రెబ్బలు తీసి పెట్టుకోవాలి, 1/2 కేజీ మటన్ కడిగి పెట్టుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలి, బిర్యానీ సామాన్లన్నీ విడివిడిగా వేసేసుకోవాలి, రుచికి సరిపడా సాల్ట్, పసుపు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా ముక్కలకు పట్టేటట్టుగా హాఫ్ లెమన్ వేసి బాగా మిక్స్ చేయాలి. పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలకు బాగా పట్టించాలి. తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసి ఆనియన్స్ ఫ్రైడ్ చేసుకోవాలి. మూడు గ్లాసులు బాస్మతి రైస్ కడిగి గంట సేపు నాననివ్వాలి. గంట సేపు మ్యారినేట్ అయిన మటన్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి వేయించుకోవాలి. పక్కన స్టవ్ ఆన్ చేసుకొని నీళ్ళను బాగా వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న నీళ్ళను మటన్లో వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఒక పాత్రలో వాటర్ తీసుకొని బిర్యానీ దినుసులు, పచ్చిమిరపకాయలు, సాల్ట్ వేసి బాగా మరగనివ్వాలి. నానిన బాస్మతి రైస్ వేసుకోవాలి. బాస్మతి రైస్ 60 to 70% ఉడకాలి. స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు 1/3 రైస్ వేసుకోవాలి. కుక్ చేసుకున్న మటన్ మొత్తం వేసేసి మిగిలిన రైస్ని మటన్పై వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. టీ గ్లాస్ వాటర్ని స్ప్రింకిల్ చేయాలి. మూత పెట్టి 10 minutes కుక్ చేయాలి. ఎమ్మీ మటన్ దమ్ బిర్యానీ రెడీ. ఇప్పుడు ప్లేట్లో వేసి సర్వ్ చేసుకుందాం.